ఆహారం లేకుండా 30-40 రోజులు నేలతో బతికేయచ్చు. ఆ నీళ్లు కూడా లేకపోతే 3-4 రోజులు బతకచ్చు. కానీ ఊపిరి అందకపోతే ఒక్క నిమిషం కూడా బతకలేడు. ఏది మన గాలిలో ఆక్సిజన్ ఏది? 100 రూపాయలకి ఫుల్ మీల్స్, 50 రూపాయలకి వాటర్ బాటిల్ కొన్నట్టు ఇలా ఢిల్లీ ఉత్తరాఖండ్ లాగా 500 రూపాయలు పెట్టి ఆక్సిజన్ కొనుక్కుని పీల్చుకుని బతకాలి. అలా కొనుక్కునే స్తోమత లేని వాళ్ళు తల్లిదండ్రులతో సహా ప్రాణాలు వదులుకోవాలి. ఒక్కసారి లెక్కలు చూడండి. మనందరం సిగరెట్ వల్ల చనిపోతాం అనుకుంటాం, 100 ఎక్కువైతేనో హెచ్ఐవినో కరోనా వస్తే చనిపోతాం అనుకుంటాం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ పొల్యూషన్ వల్ల చనిపోయేది 65%. అంటే దమ్ము మందు కంటే దుమ్ము వల్ల చనిపోయేది 25 రెట్లు ఎక్కువ. ఈ ఎయిర్ పొల్యూషన్ వల్ల ఇండియాలో ప్రతి సంవత్సరం 30 లక్షల మందికి గర్భస్రావం అవుతుంది, 40 లక్షల మందికి లంగ్స్ అండ్ హార్ట్స్ పోతుంది. అల్జైమర్స్, బుద్ధిమాద్యం, ఆర్థరైటిస్, చూపు మాధ్యం లాంటి జబ్బులకి కౌంటే లేదు. వృక్షో రక్షతి రక్షితః. ఒక మనిషి ఒక రోజు బ్రతకాలంటే 7 చెట్లు ప్రొడ్యూస్ చేసే ఆక్సిజన్ అవసరం. మన ఇండియాలో ఒక మనిషికి 7 చెట్లు ఉన్నాయి. అదే కెనడాలో ఒక మనిషికి 8,000 చెట్లు ఉన్నాయి. ఒకే ఇంట్లో 10-12 మంది ఉంటే 100 చెట్లు నాటాలి. అది కష్టం సార్. ఏంటి కష్టం? ఒక్కసారి ఆ తిమ్మక్కను చూడండి. 107 సంవత్సరాలుగా క్వారీలో కూలీ పని చేసుకునే మనిషి 40 ఏళ్ల నుంచి మొక్కలు నాటడం మొదలుపెట్టింది. మొక్కలతో ఆ రోడ్డును నిర్మించింది. వేల మొక్కలు నాటి మొక్కల్ని మొక్కేలా చేసింది. అందుకే భారత ప్రభుత్వం ఆమెకి పద్మశ్రీ ఇచ్చింది. యంగ్ పొలిటీషియన్ జోగనిపల్లి సంతోష్ కుమార్ గారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే ఇనిషియేటివ్తో ఎంతో మంది సెలబ్రిటీలతో మొక్కలు నాటిస్తూ మరెంతో మంది సామాన్యుల్ని ఇన్స్పైర్ చేస్తూ ఇప్పటి వరకు సుమారు 16 కోట్ల మొక్కల్ని నాటించారు. రోల్ మోడల్ అంటే మిలియన్స్ సంపాదించి ఫోర్బ్స్కి ఎక్కడం కాదు, మిలియన్స్ ఆఫ్ అభిమానులను సంపాదించి అక్కడికి ఎక్కడం. దేశభక్తి అంటే జనగణమన రాగానే లేచి నుంచుని గీతం ముగించగానే కూర్చుని సినిమా చూడటం కాదు. మన చుట్టూ ఉన్న మనుషుల గురించి ఆలోచించండి. మనకి బ్రతుకునిస్తున్న చెట్టుని మనం బ్రతికించుకుందాం. లెట్స్ బి ఎ గ్రీన్ సోల్జర్. లెట్స్ క్రియేట్ బిలియన్స్ ఆఫ్ గ్రీన్ సోల్జర్స్. అప్పుడే మదర్ నేచర్ మన దగ్గరికి మళ్ళీ వస్తుంది.